హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. మరొకసారి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. భావం: ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడమే అత్యుత్తమము. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం అనగా ఇతర ధర్మాన్ని చేయడం అనుసరించడం ప్రమాదకరమైనది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: ఈ శ్లోకంలో స్వధర్మము పరధర్మం గురించి చెబుతున్నారు పరమాత్మ. అర్జునుడి స్వధర్మం యుద్ధం చేయడం, పరధర్మం సన్యసించి భిక్షాటనతో జీవించడం. వీటి రెండింటి మధ్య తేడా చక్కగా వివరించారు పరమాత్మ. ఓ అర్జున, ఎంత చక్కగా ఆచరించినా పరధర్మం ఆచరణీయం కాదు, ఎందుకంటే అది భయానకమైనది. ఆచరణ సాధ్యమైన స్వధర్మమును ఆచరించడమే మంచిది, ఎందుకంటే స్వధర్మం ఎల్లప్పుడూ శ్రేయస్సును కలిగిస్తుంది. కాబట్టి నీవు నీ పరధర్మమైన భిక్షాటన చేస్తూ సుఖపడే కంటే స్వధర్మమైన యుద్ధం చేస్తూ మరణించడమే నీకు శ్రేయస్సును వీరస్వర్గమును ఇస్తుంది. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.